మీరు కుటుంబాల్లో సంతోషంగా సమాధానంగా ఉంటేనే మీ జీవితాల్లో ఆశీర్వాదం వస్తుంది. కుటుంబాల్లో నెమ్మది కలిగినటువంటి వారు మిగిలిన విషయాలు ఆలోచన చేయగలుగుతారు. రక్షణ గురించి ఇతరులకు సువార్త ప్రకటించగలుగుతారు. ఇతరులని దేవుని మార్గంలో నడిపించగలుగుతారు. కుటుంబంలోనే గలిబిల్లు, గందరగోళం పరిస్థితులు, గొడవలు, కొట్లాట్లుంటే ఏం చేయాలో అర్థం కాక సతమతమైపోతూ ఉంటారు. అలాంటి పరిస్థితిని ఇంట్లో ఉంటే నీ జీవితంలో అనేకమైన దీవెనలను దుష్టుడైన సాతాను దొంగిలిస్తూ ఉన్నాడు. ఆ స్థితి నువ్వు ఎందుకు కలిగి ఉండాలని దేవుడు ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాడు. నీవు నీ ఇంటి వారు దేవుడిని సేవించేవారిగాను, నీ కుటుంబంలో ప్రతిదీ కూడా ప్రేమతోనూ ఆప్యాయతతోనూ ఆత్మ ఫలాలతో నిండే గృహముగా నీ ఇల్లు ఉండాలని రాయబడి ఉంది. ఒకరినొకరు ద్వేషించుకున్నా, ఒకరినొకరు తిట్టుకున్నా ఆ నోటి మాటల వలన వచ్చేటువంటి దూషణ మహాభయంకరమైంది. జీవ మరణములు 4 వశములో ఉన్నాయి. నీ ఇంట్లో నువ్వు తిట్టిన తిట్లు వల్లనే వేదన కలుగుతుంది. నువ్వు పెట్టిన శాపాల వల్ల నీ ఇంటి వారికి శాపాలు వస్తున్నాయి. నీ ఇల్లు పాడవపోవటానికి కారణం నీ ప్రవర్తన, నీ నోటి మాటే. కాబట్టి అక్కడ దేవుని సన్నిధి కన్నా చీకటి కార్యాలే ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో మనం బహు జాగ్రత్త కలిగి ఉండాలని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు.